హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అలం సాయి కృష్ణ. ఈ వీడియోలో ప్రీవియస్ టెట్ మరియు డిఎస్సి ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్స్ వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే ఎస్పెషల్లీ ఎస్జిటి ఆస్పిరెంట్స్కు, అట్లాగే పేపర్ 2 టెట్ రాసే వాళ్ళకు, అట్లాగే ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు యూజ్ అవుతుంది. మరి ఈరోజు మనం డిస్కస్ చేసే క్వశ్చన్స్ అన్నీ కూడా 9th క్లాస్ మరియు 10th క్లాస్కు సంబంధించిన కెమికల్ రియాక్షన్స్, రసాయన సమీకరణాలు, రసాయన చర్యలు అనే చాప్టర్ ఉంది. దానికి సంబంధించిన అంశాలు 9th క్లాస్లో ఉన్నాయి మరియు 10th క్లాస్లో ఉన్నాయి. వాటన్నిటి క్వశ్చన్స్ ఎట్లా వచ్చినాయి గత ఎగ్జామ్లలో, మరి ఈ క్వశ్చన్ చూస్తే నెక్స్ట్ యొక్క మీ ప్రిపరేషన్ లెవెల్ ఏ విధంగా ఉంటుంది, మరి దాన్ని ఏ విధంగా మీరు మార్చుకోవాలనే ఒక ఐడియా అయితే వస్తుందండి. సో ఈరోజు మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసేసి AgCl సిల్వర్ క్లోరైడ్ విత్ సిల్వర్. ఇది ఎట్లా అంటే సిల్వర్ క్లోరైడ్ అనేది సిల్వర్ మరియు క్లోరిన్ గా బ్రేక్ కావడం అనేది జరిగింది. మరి ఈ చర్య యొక్క రకం ఏది అని మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో మరి సిల్వర్ క్లోరైడ్ అనేది సిల్వర్ మరియు క్లోరిన్ గా ఎప్పుడు బ్రేక్ అవుతుంది అనే విషయం మనకు తెలియాలి. కంపల్సరిగా ఈ సిల్వర్ క్లోరైడ్ అనేది సన్లైట్ ఉన్నప్పుడు మాత్రమే ఇది సిల్వర్ ప్లస్ క్లోరిన్ గా బ్రేక్ కావడానికి అయితే ఛాన్స్ ఉంటుందండి. రైట్, దీన్ని మనం సన్లైట్ అంటాం. HNU సింబల్ తో చూపిస్తే సన్లైట్ అంటాం. ఇది ఫోటో కెమికల్ రియాక్షన్స్ గా మనం చెప్పడానికి ఆస్కారం అయితే ఉంది. సూర్యకాంతి సమక్షంలో రసాయన చర్య వియోగం చెందుతుంది, విడిపోతుంది. కావున దీన్ని ఫోటో కెమికల్ రియాక్షన్ లేదా ఫోటో కెమికల్ డికంపోజిషన్ రియాక్షన్ అంటాం, లేదా కాంతి వియోగ చర్య అని చెప్తాం. మరి ఇక్కడ ఆప్షన్లలో కాంతి వియోగ చర్య ఎక్కడైనా ఉందా అంటే విద్యుత్ వియోగ చర్య ఉంది, ఉష్ణ వియోగ చర్య ఉంది, ఉష్ణ గ్రాహక చర్య ఉంది, ఉష్ణ మోచక చర్య ఉంది. మనం అనుకున్న ఆప్షన్ అయితే లేదు. మరి ఫస్ట్ ఆప్షన్ సంగతి ఏంది? విద్యుత్ వియోగ చర్య. విద్యుత్ సమక్షంలో ఒక రసాయన చర్య విడిపోతే, ఒక రియాక్టెంట్ విడిపోతే, ఒక క్రియాజనకం విడిపోతే దాన్ని విద్యుత్ వియోగ చర్య అంటాం. ఇది కంపల్సరీగా సన్లైట్ ప్రజెన్స్ లో జరుగుతుంది. కావున ఆప్షన్ 1 ని మనం డిలీట్ చేసేయచ్చు. నెక్స్ట్ ఉష్ణ వియోగ చర్య. ఒక క్రియాజనకము ఉష్ణం సమక్షంలో 2 లేదా అంతకంటే ఎక్కువ క్రియాజన్యాలుగా విడిపోతే దాన్ని ఉష్ణ వియోగ చర్య అంటాం. ఇది కూడా అక్కడ జరగడానికి ఛాన్స్ అయితే లేదు. నెక్స్ట్ ఉష్ణ గ్రాహక చర్య, ఉష్ణ మోచక చర్య. ఉష్ణ గ్రాహక చర్య అంటే ఒక రసాయన చర్య జరగడానికి ఉష్ణాన్ని గ్రహిస్తే దాన్ని ఉష్ణ గ్రాహక చర్య అంటాం. ఒక రసాయన చర్య జరిగినప్పుడు ఉష్ణం విడుదలైతే దాన్ని ఉష్ణ మోచక చర్య అంటాం. ఇక్కడ -Q అని చూపిస్తారు, ఇక్కడ +Q అనేది చూపిస్తారు. మరి ఉష్ణ మోచక చర్య, ఈ రియాక్షన్ లో ఎక్కడ కూడా +Q సింబల్ అనేది అయితే మనకు కనబడతలేదు. కనబడకపోతే ఉష్ణ మోచక చర్య ఎక్సోథర్మిక్ రియాక్షన్ అయితే కానే కాదండి. ఈ ఆప్షన్ 4 ని కూడా డిలీట్ చేద్దాం. మనకున్న ఏకైక ఆప్షన్ ఏంది? ఉష్ణ గ్రాహక చర్య. మరి ఇది ఇక్కడ ఉష్ణాన్ని గ్రహిస్తుందా అనేది మన క్వశ్చన్ రైజ్ అవుతుంది. 3 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసినప్పుడు కంపల్సరిగా ఇదే ఆన్సర్ అవుతుంది. మరి ఆన్సర్ ఎందుకు కరెక్ట్ అనే విషయాన్ని గమనిస్తే, ఈ రసాయన చర్యలలో మనం డైరెక్ట్ గా ఒకవేళ ఉష్ణాన్ని ఇచ్చిన పడితే ఇది ఇట్లా బ్రేక్ కావడానికి ఛాన్సెస్ అయితే లేదు. కంపల్సరీ సన్లైట్ సమక్షంలో మాత్రమే ఇది బ్రేక్ అవుతుంది. సన్లైట్ నుంచి సూర్యకాంతిని గ్రహించినప్పుడు దాని నుంచి ఉష్ణాన్ని అందిపించుకుంటుంది, ఉష్ణాన్ని తీసుకుంటుంది. ఉష్ణాన్ని తీసుకునే అది బ్రేక్ కావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సన్లైట్ అనేది అక్కడ హీట్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకొని ఈ రియాక్టెంట్ బ్రేక్ కావడానికి ఆస్కారం అయితే ఉంది. ఇండైరెక్ట్ గా సన్లైట్ ని తీసుకున్నా అది ఉష్ణాన్ని తీసుకున్నట్లే. కావున ఈ చర్యను మనం ఏ చర్య అంటాం? ఉష్ణ గ్రాహక చర్య అంటాం. ఎస్, చాలా మంది ఇక్కడ వరకు గుర్తుపెట్టుకుంటారు ఏంది? కాంతి వియోగ చర్య లేదా ఫోటో కెమికల్ రియాక్షన్ లేదా కాంతి రసాయన చర్య అనే వర్డ్స్ మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. కానీ ఇక్కడ కాంతి సమక్షంలో ఇది బ్రేక్ అయింది, అక్కడ ఇండైరెక్ట్ గా అది ఉష్ణాన్ని కాంతి నుంచి తీసుకున్నది. కావున ఈ చర్యను మనం ఏమనాలి? ఉష్ణ గ్రాహక చర్యగా చెప్పొచ్చు. సో ఆన్సర్ ఈస్ థర్డ్ ఆన్సర్ అండి. చూడండి, ఇట్లాంటి డిఫికల్ట్ లెవెల్ క్వశ్చన్స్ ఇదే మనకు ఫ్రీక్వెంట్ గా అడుగుతుంది. ఇది ఏపీ డిఎస్సి టెట్ ఎగ్జామినేషన్ లో అడగబడిన క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ని గమనిస్తే, ఈ ప్రక్రియలో కొత్త సంయోగ పదార్థం ఏర్పడును. ఈ చర్యలో కొత్త సంయోగ పదార్థం అనేది ఏర్పడుతుందని మనకి ఇక్కడ ఇచ్చిండు. ఏంటి? సోడియం నీటితో కలిసినప్పుడు, సోడియం అనేది నీటితో కలిసినప్పుడు Na+H2O gives rise NaOH plus H2. NaOH plus H2.
సోడియం ప్లస్ వాటర్ మాలిక్యూల్ రియాక్షన్ లో జరిగితే సోడియం హైడ్రాక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ అనేది ఏర్పడుతుంది. ఈ రెండు క్రియాజనకాలు కలిస్తే కొత్త ప్రోడక్ట్ అనేది మనకి ఇక్కడ ఏర్పడ్డదండి. ఇది ఒక అవకాశం అయితే ఉంది. మరి మిగిలిన వాటిని గమనిద్దాం. నీరు మంచుగా మారినప్పుడు, నీరు అనేది మంచుగా మారినప్పుడు, ఎప్పుడైతే నీటిని మనం ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు టెంపరేచర్ తక్కువ చేసి ప్రెషర్ ని పెంచినప్పుడు ఇది ఎట్లా మారుతుంది? ఐస్ గా మారుతుంది. ఎస్, నీటి యొక్క కాంపోజిషన్ H2O, ఐస్ యొక్క కాంపోజిషన్ కూడా H2O. ఇక్కడ ఈ కాంపోజిషన్ లో చేంజెస్ జరగలేదు, కావున అక్కడ కొత్త సమ్మేళనం అనేది ఏర్పడే ఆస్కారం అయితే లేదు. ఆప్షన్ 2 అనేది తప్పండి. నీటిలో సోడియం క్లోరైడ్ ని కరిగించినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీకర్ లో నువ్వు వాటర్ తీసుకోండి, ఈ వాటర్ కి మనం ఏం కలుపుదాం? సోడియం క్లోరైడ్ ని కలుపుతాం. సోడియం క్లోరైడ్ నథింగ్ బట్ NaCl, కామన్ సాల్ట్ అంటాం, రాక్ సాల్ట్ అంటాం, లేదా టేబుల్ సాల్ట్ అంటాం, లేదా సింపుల్ గా తినే ఉప్పు అంటాం. మన తినే ఉప్పే NaCl. NaCl అనేది నీటిలో కరిగినప్పుడు ఏం ఏర్పడుతుంది? ఉప్పు ద్రావణం అనేది ఏర్పడుతుంది, సాల్ట్ సొల్యూషన్ అనేది ఏర్పడుతుంది. ఎస్ ఆర్ నో? ఇది నాట్ ఎట్ ఆల్ పర్మనెంట్ చేంజ్, ఇది టెంపరీ చేంజ్. ఉప్పు నీళ్ళలో కరిగిపోతే దాన్ని ఉప్పు ద్రావణం అంటాం. ఈ ఉప్పు ద్రావణం గుండెపై సిలిండర్ మీద పెట్టి వేడి చేస్తే నీళ్లు ఆవిరైపోయి కింద మళ్ళీ ఉప్పు ఏర్పడడానికి ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ కొత్త ప్రోడక్ట్ అనేది మనకి ఇక్కడ ఏర్పడే ఆస్కారం కూడా లేదు అండి. సో థర్డ్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అండి. అయోడిన్ ఉత్పతనము చెందినప్పుడు, ఉత్పతనము అంటే ఏంది? ఘన పదార్థం నేరుగా వాయువుగా మారినప్పుడు. ఎస్, ఘన పదార్థం నేరుగా వాయువుగా మారితే దాన్ని మనం ఏమంటున్నాం? ఉత్పతనం అంటున్నాం. సో ఇక్కడ అయోడిన్ సాలిడ్ స్టేట్ లో ఉన్నప్పుడు గ్యాసెస్ ఫామ్ లోకి వస్తుంది, కానీ ఇక్కడ కొత్త సమ్మేళనం ఏమైనా ఏర్పడుతుందా? కొత్త సమ్మేళనం అనేది ఇక్కడ కూడా ఏర్పడే ఛాన్స్ అనేది లేదు. సో ఫోర్త్ ఆప్షన్ కూడా మనం ఎలిమినేట్ అనేది చేసేసినామండి. మనకు ఆల్రెడీ ఫస్ట్ ఆప్షన్ లో ఒక కొత్త ప్రోడక్ట్ ఏర్పడ్డది, సోడియం హైడ్రాక్సైడ్ విత్ హైడ్రోజన్ అనేది మనకి ఏర్పడ్డది. ఒకటి మేజర్ ప్రోడక్ట్, ఇంకోటి మైనర్ ప్రోడక్ట్ గా చెప్పొచ్చు. సో ఆన్సర్ గోస్ టు 1 అండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే, క్షయకరణ చర్యలో ఇది జరుగును. క్షయకరణ చర్యలో ఇది జరుగును. క్షయకరణ చర్యలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకునేదానికంటే ముందు మనకు మొదటగా ఆక్సీకరణము మరియు క్షయకరణం అనే రెండు విషయాలు తెలియాల్సిన అవసరం అనేది ఉంది. ఆక్సీకరణం అంటే ఆక్సిజన్ కలపడం, ఆక్సీకరణం, ఆక్సిజన్ కలపడం, ఆక్సీకరణం, ఆక్సిజన్ తీసివేయడం క్షయకరణం, ఆక్సిజన్ తీసివేయడం క్షయకరణం, హైడ్రోజన్ తీసివేయడం ఆక్సీకరణం, ఎలక్ట్రాన్ తీసివేయడం ఆక్సీకరణం. కానీ హైడ్రోజన్ కలపడం అట్లాగే ఎలక్ట్రాన్ కలపడం అనేవి క్షయకరణంగా చెప్పొచ్చు. మరి ఈ మూడు డెఫినేషన్స్, మొత్తం 6 డెఫినేషన్స్ ఉంటే ఎట్లాంటి క్వశ్చన్ అయినా మనం చేయొచ్చు. సో ఇక్కడ ఏముంది చూద్దాం. హైడ్రోజన్ తొలగిపోవడం, హైడ్రోజన్ తొలగిపోతే ఏమనాలి? ఆక్సీకరణం అనాలి, కానీ తప్పు. మనకు అడిగింది క్షయకరణం కదా. ఎలక్ట్రాన్ తొలగిపోవడం, ఎలక్ట్రాన్ తొలగిపోయినా దాన్ని ఆక్సీకరణం అంటాం, ఇది కూడా తప్పు. ధన విద్యుదాత్మకతగా మూలకం తొలగిపోవడం, ధన విద్యుదాత్మకత పాజిటివ్ ఎలక్ట్రో పాజిటివ్ నేచర్ ఉన్న ఎలిమెంట్ తీసేయడం, దీనికి ఇక్కడ సంబంధం అనేది లేదండి. సో ఇది కూడా తప్పు. దెన్ ఆక్సిజన్ తొలగిపోవడం, ఎస్, ఆక్సిజన్ తీసివేస్తే దాన్ని మనం ఏమంటున్నాం? క్షయకరణం అంటున్నాం. సో ఆన్సర్ ఏమైతుంది? 4th 1 అనేది ఆన్సర్ అవుతుంది. ఈ 6 డెఫినేషన్స్ గుర్తుపెట్టుకుంటే మీకు ఇట్లాంటిది ఏ క్వశ్చన్ వచ్చినా కానీ ఆన్సర్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. దెన్ కమ్ టు దట్ నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, పొటాషియం పర్మాంగనేట్ ని వేడి చేసినప్పుడు వెలువడు వాయువు ఏది? పొటాషియం పర్మాంగనేట్ కు సంబంధించిన ఒక ఎక్స్పెరిమెంట్ అనేది కింది క్లాసులలో ఉంది. ఆ ఎక్స్పెరిమెంట్ లో ఏం విడుదల అవుతుంది అనేది ఇక్కడ తెలవాలి. సరే, మనం ఒకసారి చూద్దాం. KMnO4, పొటాషియం పర్మాంగనేట్ అనేది KMnO4. దీన్ని ఏం చేసిందంట? వేడి చేసిందట. వేడి చేసినప్పుడు మనం డెల్టా సింబల్ అనేది తీసుకుందాం. దీన్ని వేడి చేసినప్పుడు మనకు K2MnO4 ప్లస్ మాంగనీస్ డయాక్సైడ్ ప్లస్ ఆక్సిజన్ అనేది విడుదల అవుతుందండి. ఈ పొటాషియం పర్మాంగనేట్ నుంచి పొటాషియం మాంగనేట్ ప్లస్ మాంగనీస్ డయాక్సైడ్ ప్లస్ ఆక్సిజన్ అనేది విడుదల అవుతుంది. ఏమడిగిండు? దీని నుంచి విడుదలయ్యే వాయువు అని అడిగిండు. సో మనకి ఇక్కడ విడుదలయ్యే వాయువు ఏంది? ఆక్సిజన్. ఆప్షన్లలో నైట్రోజన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రిక్ ఆక్సైడ్. ఆన్సర్ డైరెక్ట్ ఆక్సిజన్. మనకు ఒక ఎక్స్పెరిమెంట్ ఏముంటుందంటే, అగరబత్తి తీసుకొని అక్కడ దానికి కొంచెం మంట పెట్టేసేసి పొటాషియం పర్మాంగనేట్ని ఇంకా వేడి చేసేసినాం అనుకో, దాని నుంచి విడుదలైన ఆక్సిజన్ వల్ల అది ఇంకా మండడానికి దోహదపడుతుంది. ఆ ఒక ఎక్స్పెరిమెంట్ అనేది మన కింది క్లాసులలో ఉంది. ఆ ఎక్స్పెరిమెంట్ బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ ఇచ్చిండు. నీకు అట్లా డైరెక్ట్ గుర్తున్న ఆన్సర్ ఆక్సిజన్ అని పెట్టచ్చు. పొటాషియం పర్మాంగనేట్ అనేది మంచి ఆక్సీకరణి,
మంచి ఆక్సీకరణ అనే వర్డ్ గుర్తున్నా నీకు ఏం తెలిసిపోతుంది, మంచి ఆక్సీకరణ ఎప్పుడు కూడా ఏం ప్రొవైడ్ చేస్తుంది, ఆక్సిజన్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ వర్డ్ తెలిసినా నీకు ఆన్సర్ చెప్పొచ్చు. లేదు పొటాషియం పరమాంగనేట్ ఎక్స్పెరిమెంట్ చదువుకున్నా దానివల్ల నీకు డైరెక్ట్ ఆన్సర్ ఆక్సిజన్ అని చెప్పొచ్చు. ఒకవేళ ఈ వర్డ్ ఆక్సీకరణ అనేది తెలియలేదు, దీనికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ నీకు గుర్తు రాలేదన్నప్పుడు డైరెక్ట్ రియాక్షన్ చేస్తే మాత్రం నీకు ఇట్లా కూడా రావడానికి ఛాన్స్ అయితే ఉంది. సో విడుదలైన వాయువు ఏదండి, ఆక్సిజన్ అండి. ఎక్స్పెరిమెంట్స్ నుంచి కూడా మన క్వశ్చన్స్ ఇట్లా అడుగుతున్నారు, జాగ్రత్తగా చూడాలి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే, ఈ చర్య రసాయన సంయోగము మరియు ఉష్ణ మోచక చర్య. రసాయన సంయోగం అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ క్రియాజనకాలు కలిసి ఒక క్రియాజన్యం ఏర్పడేదాన్ని ఏమంటున్నాం, రసాయన సంయోగం అంటున్నాం. రెండు లేదా అంతకంటే ఎక్కువ కలిసి ఒకదాన్ని ఏర్పరిస్తే దాన్ని సంయోగం అని గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ CaCO3 ఒక క్రియాజనకము, క్రియాజన్యాలు రెండుగా విడిపోయింది. ఇది ఉష్ణం సమక్షంలో విడిపోతుందండి. దీని ఉష్ణ వియోగ చర్య అంటాం, కానీ ఇది సంయోగ చర్య కాదు. ఇగో కాల్షియం కార్బోనేట్ ఒక క్రియాజనకం రెండు క్రియాజన్యాలుగా విడిపోయింది. ఇది ఉష్ణ వియోగ చర్య. దట్స్ క్లియర్. నెక్స్ట్ సోడియం క్లోరైడ్ ప్లస్ సిల్వర్ నైట్రేట్. అయితే ఏమైంది, మనకు సిల్వర్ క్లోరైడ్ ప్లస్ సోడియం నైట్రేట్ ఏర్పడ్డది. ఇక్కడ ఏమైందంటే Na+Cl- అట్లాగే Ag+1NO3- గా బ్రేక్ అయినాయండి. ఈ ప్లస్ విత్ మైనస్, ఈ మైనస్ విత్ ప్లస్ కలిసేసి మనకు ఈ రెండు సమ్మేళనాలు ఏర్పడ్డాయి. రెండు క్రియాజనకాలు రెండు అయాన్లుగా విడిపోయి వాటిని పరస్పరం మార్చుకొని రెండు కొత్త సమ్మేళనాలను ఏర్పరిచే ప్రక్రియను రసాయన ద్వంద్వ వియోగం అంటాం. ఇది ద్వంద్వ వియోగానికి సంబంధించిన ఎగ్జాంపుల్ అండి. సో ఇది కూడా మనకు తప్పండి. ఐరన్ ప్లస్ కాపర్ సల్ఫేట్ ఈజ్ గివ్స్ రైస్ ఐరన్ సల్ఫేట్ ప్లస్ కాపర్ అనేది వచ్చింది. ఇక్కడ కాపర్ సల్ఫేట్ నుంచి కాపర్ బయటకు వెళ్ళింది. ఇక్కడ ఐరన్ అనేది కాపర్ దగ్గరికి వెళ్ళి కాపర్ ని బయటకు పంపించేసింది. కాపర్ తో కంపేర్ చేసినప్పుడు ఐరన్ యొక్క చర్యాశీలత చాలా ఎక్కువగా ఉంది. చర్యాశీలత ఎక్కువగా ఉంది కావున చర్యాశీలత తక్కువగా ఉన్నదాన్ని బయటకు పంపించేసింది. కావున ఇది ఏ చర్య, రసాయన స్థానభ్రంశానికి ఎగ్జాంపుల్. రసాయన స్థానభ్రంశంలో ఎప్పుడు కూడా ఎక్కువ చర్యాశీలత గలది తక్కువ చర్యాశీలత గలదాన్ని బయటకు పంపించేస్తుంది. దాని ప్లేస్ ని ఆక్యుపై చేసి కొత్త సమ్మేళనాన్ని ఏర్పరుస్తుంది. ఎస్, ఇది రసాయన స్థానభ్రంశానికి ఎగ్జాంపుల్. మూడు ఆప్షన్లను మనం ఎలిమినేట్ చేసిన లాస్ట్ ఆప్షన్ డైరెక్ట్ మనకు ఆన్సర్ గా చెప్పొచ్చు. మరి నిజంగా అట్లా జరుగుతుందా అనే దాన్ని గమనిస్తే రసాయన సంయోగం అన్నాడు. CaO కాల్షియం ఆక్సైడ్ పొడి సున్నం అంటాం. దానికి నీళ్ళని కలిపినాం, మనకి ఏం ఏర్పడుతుంది, కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఏర్పడుతుంది. దీన్ని మనం తడి సున్నం అంటున్నాం. పొడి సున్నం విత్ వాటర్ ఈజ్ గివ్స్ రైస్. కాల్షియం హైడ్రాక్సైడ్ నథింగ్ బట్ తడి సున్నం. అదే విధంగా ఈ చర్యలో ఉష్ణం అనేది విడుదలవుతుంది. +Q వాడిస్తే మనం గుర్తుపడుతుంటిమి. ఉష్ణమోచక చర్య అనేది మనం గుర్తుపడుతుంటిమి +Q ఉంటే. కావున వాడు కావలి చక్కడ ఇవ్వలేదండి. ఎప్పుడైనా కానీ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఒక బీకర్ లో నీళ్లు తీసుకొని దీనికి కొంచెం పొడి సున్నంని కలిపేసేసి పక్కకు ఉంచితే కొద్దిసేపు అయినాక ఈ బీకర్ ని టచ్ చేస్తే మనకు వేడిగా అనిపిస్తుంది. అంటే ఈ రసాయన చర్యలో ఉష్ణం విడుదలైంది, కావున దీన్ని ఉష్ణ మోచక చర్య అంటాం. సో ఆన్సర్ గోస్ టు 4th one. ఇది రసాయన సంయోగానికి ఉదాహరణ, అట్లాగే ఉష్ణ మోచక చర్యకు ఉదాహరణగా చెప్పొచ్చండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో ఆక్సిజన్ విడుదల కాని చర్య, తొందరపడద్దు, విడుదల కాని అంటుండు, విడుదల అయ్యేది కాదు, విడుదల కాని చర్య అంటుండు. ఎస్, CuO క్షయకరణం జరిగినప్పుడు, CuO అనేది క్షయకరణం గిన జరిగినప్పుడు, ఎస్ యాక్చువల్లీ దీనికి సంబంధించిన ఒక రియాక్షన్ అనేది ఉంటుంది. ఇది హైడ్రోజన్ తో రియాక్షన్ లో పార్టిసిపేట్ అయినప్పుడు దీన్ని వేడి చేయాలి. వేడి చేసినప్పుడు ఇది ఆక్సిజన్ ని కోల్పోతుంది. ఇది ఆక్సిజన్ ని కోల్పోవడం వల్ల Cu+H2O గా మారుతుంది. ఎస్, అంటే ఇక్కడ ఏమైపోయింది, ఇది ఆక్సిజన్ ని కేవలం విడుదల మాత్రమే చేసింది. విడుదల చేసిందంటే తిన నుంచి పక్కదానికి ఇవ్వడం మాత్రమే జరిగింది. ఈ రియాక్షన్ లో ఆక్సిజన్ సపరేట్ గా విడిపోలేదండి, గుర్తుపెట్టుకోవాలి. CuO క్షయకరణం జరిగింది అంటే CuO తన దగ్గర ఉన్న ఆక్సిజన్ ఎవరికి ఇచ్చింది,
హైడ్రోజన్ కి ఇచ్చింది, దానివల్ల అక్కడ కొత్త సమ్మేళనం వాటర్ మాలిక్యూల్ ఏర్పడ్డది, కానీ బై ప్రోడక్ట్ ఇక్కడ ఆక్సిజన్ అనేది మాత్రం రాలేదు. మీరు అట్లా కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. క్షయకరణం అంటే ఆక్సిజన్ తీసేయాలి. ఎస్, ఆక్సిజన్ తీసేసినప్పుడు ఇండివిజువల్ గా ఆక్సిజన్ బయటకు వెళ్ళిపోవాలి, కానీ అక్కడ బయటకు వెళ్ళిపోయిందా? బయటకు వెళ్ళిపోలేదు. పక్కన ఉన్న దానికి ఇవ్వడం వల్ల కొత్త సమ్మేళనం ఏర్పడ్డది. అంటే ఓవరాల్ గా ఈ రియాక్షన్ ని గమనిస్తే మనకి ఇక్కడ ఆక్సిజన్ విడుదలైనట్టుగా కనబడుతుందా? ఆక్సిజన్ విడుదల కాలేదు, అక్కడ చర్యలో మార్పు మాత్రమే జరిగింది. సో ఆప్షన్ 1 అనేది తప్పు. KMnO4 ను వేడి చేయడం, KMnO4 ను వేడి చేయడం ఇందాకనే డిస్కస్ చేసినాం. పొటాషియం పరమాంగనేట్ ను వేడి చేస్తే ఏ వాయువు విడుదలవుతుంది? ఆక్సిజన్ వాయువు విడుదలవుతుంది. నో డౌట్ ఎట్ ఆల్, ఇది రైట్ అండి. ఎస్, లెడ్ నైట్రేట్ యొక్క ఉష్ణ వియోగం. ఎప్పుడైతే లెడ్ నైట్రేట్ ని PbNO3 టేకెన్ ట్వైస్ దీన్ని వేడి చేస్తే మనకేం ఏర్పడుతుందంటే లెడ్ ఆక్సైడ్ ప్లస్ నైట్రోజన్ డయాక్సైడ్ ప్లస్ ఆక్సిజన్ అనేది విడుదలవుతుంది. 3 ప్రోడక్ట్స్ ఏర్పడ్డాయి. సో ఇక్కడ లెడ్ నైట్రేట్ ని వేడి చేస్తే ఆక్సిజన్ అనేది విడుదల అయింది. సో ఇక్కడ కూడా విడుదల అవుతుంది. H2O యొక్క విద్యుత్ విశ్లేషణ చర్య ఇక్కడ గమనించండి. H2O కి విద్యుత్ ని పంపిస్తే ఏం జరుగుతుంది? ఇది హైడ్రోజన్ వాయువు ప్లస్ ఆక్సిజన్ వాయువుగా విడిపోతుంది. అంటే ఈ చర్యలో ఏ వాయువు విడుదలైందండి? ఆక్సిజన్ వాయువు అనేది విడుదల కావడం జరిగింది. H2O అనేది విద్యుత్ విశ్లేషణ చేసినప్పుడు ఆక్సిజన్ విడుదలైంది. ఈ మూడింట్లో కూడా ఆక్సిజన్ విడుదలైంది. విడుదల కానిది ఏదైనా ఉందంటే కాపర్ ఆక్సైడ్ క్షయకరణం. సో ఆన్సర్ ఈజ్ 1. ద నెక్స్ట్ క్వశ్చన్, CuO plus H2 gives rise Cu plus H2O అను చర్యలో ఇక్కడ ఏమైంది? CuO plus H2 gives rise Cu plus H2O. ఇక్కడ ఆక్సిజన్ ఇది కోల్పోయి ఎవరికి ఇచ్చింది? హైడ్రోజన్ కి ఇచ్చింది. కాపర్ ఆక్సిజన్ ని కోల్పోయింది కావున కాపర్ ఏం చెందింది? క్షయకరణం చెందింది. ఎస్, హైడ్రోజన్ ఏం చెందింది? ఆక్సీకరణం చెందింది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాపర్ ఆక్సైడ్ ఆక్సీకరణం చెందింది అన్నాడు, కానీ ఏం చెందింది? వాస్తవంగా క్షయకరణం. సో ఆప్షన్ తప్పు. CuO క్షయకరణం చెందుతుంది. ఎస్, CuO తన ఆక్సిజన్ ని కోల్పోతుంది. ఆక్సిజన్ కోల్పోవడం అంటే క్షయకరణం. సో ఆప్షన్ 2 ఇక్కడ కరెక్ట్ అండి. నెక్స్ట్ ఏమంటుండు? హైడ్రోజన్ క్షయకరణం చెందుతుంది అంటుండు. ఈ ఆక్సిజన్ ఎవరికి కలుస్తుంది? హైడ్రోజన్ కలుస్తుంది. హైడ్రోజన్ ఏం చెందింది? ఆక్సీకరణం చెందింది. కానీ వాడేమన్నాడు? క్షయకరణం చెందింది అన్నాడు. సో ఇది కూడా తప్పండి. నెక్స్ట్ H2O ఆక్సీకరణం చెందుతుంది. H2Oకి ఇక్కడ సంబంధం లేదు. H2O అనేది ఫామ్ అయింది. ఎస్, ఒకటే చర్యలో క్షయకరణము ఆక్సీకరణం జరగడం వల్ల H2O అనేది ఇక్కడ ఫామ్ అయింది. దీంతో సంబంధం లేదు. ఇంకో పాయింట్, ఒక రసాయన చర్యలో ఆక్సీకరణము క్షయకరణము రెండూ జరిగితే అట్లాంటి చర్యలను మనం ఏమంటున్నాం? రెడాక్స్ చర్యలు అంటున్నాం. ఏ చర్యలు అంటున్నాం? రెడాక్స్ చర్యలు అంటున్నాం. ఈ చర్యలనే క్షయకరణం జరిగింది, ఈ చర్యలనే ఆక్సీకరణం జరిగింది. కావున ఇట్లాంటి చర్యలను ఏ చర్యలు అంటున్నాం? రెడాక్స్ చర్యలు అని అంటున్నాం. దట్స్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాణిలో ఒకటి రసాయన స్థానభ్రంశ చర్య. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఎక్కువ చర్యాశీలతది తక్కువ చర్యాశీలత దాన్ని బయటకు పంపించి కొత్త సమ్మేళనాన్ని ఏర్పరిచేదాన్ని రసాయన స్థానభ్రంశ చర్య అంటాం. కాల్షియం ఆక్సైడ్ ప్లస్ వాటర్ గివ్స్ రైజ్ కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ హీట్ ఎనర్జీ. రెండూ కలిసి ఒకటి ఏర్పరిచింది కావున ఇది సంయోగ చర్య అండి. ఇది తప్పండి. దెన్ కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ రెండు కలిసేస్తే మన కాల్షియం కార్బోనేట్ విత్ వాటర్ మాలిక్యూల్ ఏర్పడ్డది. ఈ రెండు కలిసి కొత్త సమ్మేళనాలను రెండింటిని ఏర్పరిచింది. ఇది మేజర్ ప్రోడక్ట్ అనుకుందాం, ఇది బై ప్రోడక్ట్ అనుకుందాం. ఇక్కడ కూడా రెండు కలిసిపోవడం వల్ల జరిగింది కావున ఇది సంయోగమే. ఇది తప్పండి. నెక్స్ట్ కాల్షియం కార్బోనేట్ గివ్స్ రైజ్ కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్. ఇక్కడ ఉష్ణాన్ని ఇవ్వడం వల్ల కాల్షియం కార్బోనేట్ అనేది కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ఏమైంది? బ్రేక్ కావడం అనేది జరిగింది. ఇది ఉష్ణ వియోగ చర్యగా చెప్పొచ్చు. ఇది కూడా తప్పండి. మిగిలిపోయింది ఫోర్త్దే. ఆన్సర్ అదే అవుతుంది. మరి అది నిజంగా అవుతుందా లేదా అని చూద్దాం. జింక్ అనేది కాపర్ సల్ఫేట్ తో చర్యలో పాల్గొన్నప్పుడు జింక్ సల్ఫేట్ ప్లస్ కాపర్ ఏర్పడ్డది. ఎవరు బయటకు వచ్చిర్రు? కాపర్ బయటకు వచ్చింది. ఎప్పుడైనా జింక్ యొక్క చర్యాశీలత కాపర్ కంటే ఎక్కువగానే ఉంటుంది. ఈ జింక్ అనేది కాపర్ దగ్గరికి రావడం వల్ల అల్ప చర్యాశీలతది బయటకు వెళ్ళిపోతుంది. అధిక
చర్యాశీలత తన స్థానాన్ని ఆక్రమించి కొత్త సమ్మేళనం ZnSO4 జింక్ సల్ఫేట్ ని ఇక్కడ మనకు ఏర్పరిచింది. కాపర్ను బయటకు పంపడం వల్ల ఇది బై ప్రోడక్ట్ గా బయటకు వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఇది ఏ చర్య? రసాయన స్థానభ్రంశం చర్య. సో ఆన్సర్ గోస్ టు 4th one గా మనం ఇక్కడ చెప్పొచ్చండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే Fe2O3 plus 2 moles of aluminium is gives rise అల్యూమినియం ఆక్సైడ్ ప్లస్ Fe అనేది ఈ చర్యకు ఉదాహరణ అంటుండు. Fe2O3 అనేది ఎవరితో రియాక్ట్ అయింది? అల్యూమినియంతో రియాక్ట్ అయింది. అల్యూమినియంతో రియాక్ట్ అయ్యి ఎవరిని బయటకు పంపించింది? అయన్ ని బయటకు పంపించింది. ఇక్కడ చూడండి 2 moles ఆఫ్ అయన్ అనేది బయటకు వచ్చింది. అయన్ ప్లస్ ని ఎవరు ఆక్యుపై చేసిండ్రు? అల్యూమినియం ఆక్యుపై చేసింది. అల్యూమినియం అనేది అయన్ కంటే ఎక్కువ చర్యాశీలతను కలిగి ఉంటుంది. ఎస్, ఇది హై రియాక్టివ్ ఎలిమెంట్, ఇది మోడరేట్ రియాక్టివ్ ఎలిమెంట్. అధిక చర్యాశీలత గల మూలకం, మధ్యస్థ చర్యాశీలత గల మూలకం. కావున తనని బయటకు పంపించేసి తన స్థానాన్ని ఆక్రమించి అల్యూమినియం ఆక్సైడ్ ని ఏర్పరిచింది. కావున ఈ చర్య దేనికి ఉదాహరణ? రసాయన స్థానభ్రంశానికి ఉదాహరణగా చెప్పొచ్చు. సంయోగము కాదు, ద్వంద్వ వియోగము కాదు, స్థానభ్రంశము రైట్, రసాయన వియోగము కూడా కాదు. సో ఆన్సర్ ఈస్ 3rd అండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, ఎస్, ఒక బ్యాలెన్సింగ్ సంబంధించి ఇచ్చిండు. XCO2 plus YH2O is gives rise C6H12O6 plus O2. యాక్చువల్లీ DTలో చిన్న కరెక్షన్ జరిగినట్టుంది. ఇక్కడ XCO2 plus YH2O is gives rise C6H12 plus O6 is gives rise ZO2 అని ఇచ్చిండు. ఇక్కడ బ్యాలెన్సింగ్ X ప్లేస్ లెంత్, Y ప్లేస్ లెంత్, Z ప్లేస్ లెంత్ అని ఇచ్చిండు. మనం ఇట్లాంటి దానికి వాస్తవానికి మన డిస్క్రిప్షన్ ఎగ్జామినేషన్ లో మనమే బ్యాలెన్స్ చేయాలి. కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో వాడే 4 ఆప్షన్లు ఇస్తాడు. కావున మీరు సింపుల్ గా ఏం చేయండి, ఫస్ట్ అన్నిటిని సబ్స్టిట్యూట్ చేసుకుంటా పోండి. ఫస్ట్ 6, 3, 2 ను సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ 6CO2 plus 3H2O is gives rise C6H12O6 plus 2O2 అనేది ఇచ్చింది. ఇప్పుడు చూద్దామండి. కార్బన్లు ఎన్ని ఉన్నాయి? 6 కార్బన్లు ఉన్నాయి. కార్బన్లు ఎన్ని ఉన్నాయి? 6 కార్బన్లు. ఇట్స్ ఫైన్. ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి? 6 2 12, 3 1 3, 12 + 3 15 ఆక్సిజన్లు మనకి ఇక్కడ కనబడుతున్నాయండి. ఎస్, ఆక్సిజన్లు వచ్చేసేసి ఇక్కడ 6 2 2 4, 6 + 4 అంటే 10 ఆక్సిజన్లు కనబడుతున్నాయి. ఇక్కడ 15 ఆక్సిజన్లు ఉన్నాయి, అక్కడ 10 ఆక్సిజన్లు ఉన్నాయి. కావున ఇది తప్పండి, ఇది తప్పు. దెన్ నెక్స్ట్ దాన్ని తీసుకుందాం. 6CO2 plus 6H2O is gives rise C6H12O6 plus 6O2 అనేది మనకి ఇక్కడ ఉంది. ఎస్, ఇప్పుడు చూద్దాం. కార్బన్లు ఎన్ని ఉన్నాయి? 6 కార్బన్లు ఉన్నాయి. ఎస్ ఆర్ నో? 6 కార్బన్లు ఉన్నాయి. కార్బన్లు ఓకే, నో ప్రాబ్లం. ఆక్సిజన్లు 6 2 12, 6 1 6, మొత్తం 18 ఆక్సిజన్లు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ 6 ఆక్సిజన్లు ప్లస్ 6 2 12, 12 + 6 ఎంత? 18 ఆక్సిజన్లు. ఆక్సిజన్స్ కూడా సేమ్ గానే ఉన్నాయి. దెన్ హైడ్రోజన్స్ గమనిస్తే 6 2 12 హైడ్రోజన్స్. ఎస్, ఇక్కడ కూడా డైరెక్ట్ 12 హైడ్రోజన్స్ అనేవి ఉన్నాయి. హైడ్రోజన్స్ 12 ఉన్నాయి, హైడ్రోజన్స్ 12 ఉన్నాయి. కార్బన్లు 6 ఉన్నాయి, కార్బన్లు 6 ఉన్నాయి. సో ఈక్వేషన్ ఇక్కడ బ్యాలెన్స్ అయిందండి. సింపుల్ గా నేను ఇది ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే రాలేదు, సెకండ్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేసిందండి. మరి మిగిలిన రెండింటిని కూడా యాజ్ ఇట్ ఈజ్ గా మీరు సబ్స్టిట్యూట్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. నేను ఇది ఈ 2 చెప్పేసిన, ఇది తప్పు అని చెప్పిన, ఇది రైట్ అని చెప్పిన, ఈ రెండింటిని మీకోసం వదిలేస్తున్నా. యాజ్ యూజువల్ గా ఇక్కడ X ప్లేస్ లో 6 సబ్స్టిట్యూట్ చేయండి, Y ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేయండి, నెక్స్ట్ Z ప్లేస్ లో 3 సబ్స్టిట్యూట్ చేయండి, కౌంట్ చేయండి. రియాక్టెంట్స్ ఎన్ని ఉన్నాయి, ప్రోడక్ట్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి. సేమ్ ఉంటే బ్యాలెన్స్ అయినట్టు, లేకపోతే లేదు. కాదు ఇది కూడా. ఇటు కూడా X ప్లేస్ లో 3 పెట్టండి, Y ప్లేస్ లో 6 పెట్టండి, Z ప్లేస్ లో 6 పెట్టి రియాక్టెంట్స్ ప్రోడక్ట్స్ 2 కౌంట్ చేయండి. ఎస్, ఈక్వల్ గా ఉంటే బ్యాలెన్స్ అయినట్లు చేసి చూడండి. ఇది కూడా కాదండి. సో ఆన్సర్ ఈస్ 3 అండి. జస్ట్ మీకు ఒకసారి ప్రాక్టీస్ అవుతుంది. ఇంకేమైనా డౌట్ ఉంటే ఒక పర్టికులర్ క్లాస్లో అంత బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ అన్ని కూడా నేర్పించడానికి ప్రయత్నం అనేది చేస్తానండి. ఇవన్నీ కూడా ఈ రోజు క్లాస్లో ఉన్న వేరియస్ ఆఫ్ ద క్వశ్చన్స్ అండి. ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్, ముఖ్యమైన క్వశ్చన్స్, ఎక్స్ప్లెనేషన్స్, మిగిలిన ఫిజికల్ సైన్స్ సంబంధించిన టెట్ కావచ్చు, SGT కావచ్చు, లేదా స్కూల్ ఎస్టీకి సంబంధించిన క్లాసెస్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రావాలంటే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేరో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ కావాలంటే
మాత్రం తప్పకుండా మన వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీ SGT ఉద్యోగ సాధనలో కావచ్చు, మీ టెట్ క్వాలిఫైలో కానీ మార్కులు పెంచడంలో కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఉద్యోగ సాధనలో నేను కూడా ఎంతో కొంత మీకు హెల్ప్ చేస్తానని, ఆ హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తానని తెలియజేస్తున్నాను. నెక్స్ట్ వీడియో ద్వారా మరిన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ద క్వశ్చన్స్ తోటి నేను మీ ముందుకు వస్తాను. ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్ల పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.